తునిలో 30 వార్డులుండగా మొత్తం వైసీపీనే గెలిచింది. ప్రస్తుతం అందులో 2 ఖాళీలున్నాయి. 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యేతో కలుపుకుంటే టీడీపీ బలం 11కి చేరింది. వైసీపీకి 17 మంది కౌన్సిలర్లున్నారు. వారిలో 4గురిని తన వైపు తిప్పుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చేస్తే తమ గెలుపు ఖాయమంటోంది. 17 మంది కౌన్సిలర్లను దాడిశెట్టి రాజా బంధించారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. నిన్నటి ఘటనలతో దాడిశెట్టి రాజాపై 2 కేసులు నమోదయ్యాయి. తమ వారిని బంధించి తమపైనే కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అధికార పార్టీ తీరుకు నిరసనగా చలో తునికి పిలుపునిచ్చింది వైసీపీ. తునిలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకపుట్టిస్తోంది. బారికేడ్లను దాటుకుని మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొచ్చిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంతో తునిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాళ కూడా జరగడం అనుమానంగానే కనిపిస్తోంది. వైసీపీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ వారు చేయి జారకుండా వైసీపీ చేస్తున్న ఎత్తుగడలతో రాజకీయం రగులుతోంది. నిన్నటి నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తునిలో 30 వార్డులుండగా మొత్తం వైసీపీనే గెలిచింది. ప్రస్తుతం అందులో 2 ఖాళీలున్నాయి. 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యేతో కలుపుకుంటే టీడీపీ బలం 11కి చేరుతుంది. వైసీపీకి 17 మంది కౌన్సిలర్లున్నారు. వారిలో 4గురిని తన వైపు తిప్పుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చేస్తే తమ గెలుపు ఖాయమంటోంది. 17 మంది కౌన్సిలర్లను దాడిశెట్టి రాజా బంధించారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. నిన్నటి ఘటనలతో దాడిశెట్టి రాజాపై 2 కేసులు నమోదయ్యాయి. తమ వారిని బంధించి తమపైనే కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మేము డిపార్ట్మెంట్ నమ్మించామండి. తునిలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకపుట్టిస్తోంది. బారికేడ్లను దాటుకుని మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొచ్చిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంతో తునిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పోలీసులు భారీగా మోహరించారు. ఏమైంది? యాంకర్ ఎవరు? ఏమైంది? తునిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకపుట్టిస్తోంది. బ్యారికేడ్లను దాటుకుని మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకొచ్చిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇదే విషయానికి సంబంధించి ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, సంతోష్, తుని మున్సిపల్ సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఇప్పుడే కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా టీడీపీకి సంబంధించిన 10 మంది కౌన్సిలర్లు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. ఈ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన తర్వాత ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రారంభం కానున్నది. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇక్కడ ఇప్పటి వరకు కూడా 15 మంది కౌన్సిలర్లు హాజరు కావాల్సి ఉండగా అయితే క్వారం అయితే ఇప్పటి వరకు కూడా ఏర్పడలేదు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను చూసినట్లయితే కేవలము ఇంతమంది అంటే 10 మంది మాత్రమే కౌన్సిలర్లు మాత్రమే ఇప్పటి వరకు కూడా హాజరు కావడం జరిగింది. అయితే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు హాజరు కాలేదు. ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ నెలకొన్న నేపథ్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి రావడానికి వైసీపీ కౌన్సిలర్లు ఎవరు కూడా సాహసించట్లేదు. మొత్తం 17 మంది మున్సిపల్ చైర్మన్ సుధారాణితో పాటు 17 మంది కౌన్సిలర్లు కూడా ఆమె ఇంట్లోనే ఉండడం జరిగింది. వాళ్ళు అక్కడంతా పోలీసులు భద్రతా వలయంలో వాళ్ళందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయానికి రావడానికి భయాందోళన కలుగుతున్నాయి. అంటే టీడీపీ శ్రేణులందరూ కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి మున్సిపల్ కౌన్సిల్ వైపు దూసుకు రావడంతో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా బయటకు రావడానికి సాహసం చేయట్లేదు. అయితే కోరం ఏర్పడాలంటే అయితే 15 మంది అయితే కౌన్సిలర్లు అయితే ఉండవలసి ఉన్నది. అయితే ఇప్పుడు వరకు కూడా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి 10 మంది మాత్రమే హాజరు కావడం జరిగింది. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా దీనికి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు కూడా మున్సిపల్ సమావేశం అయితే ప్రారంభం అయింది. దీన్ని మరికొద్ది సేపట్లోనే వైస్ చైర్మన్ ఎన్నిక అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే క్వారం లేకపోవడం కారణంగా మరోసారి ఇక్కడ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సంబంధించి వైసీపీకి సంబంధించి 17 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కూడా 17 మంది కౌన్సిలర్లు కూడా
ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న సమయంలోని టీడీపీ శ్రేణులు అందరూ కూడా వాళ్ళని అడ్డుకోవడం జరుగుతున్నది. దీంతో వాళ్ళు భయపడి ఇంకా ఎవరు ఎక్కడ కూడా బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంట్లోనే వాళ్ళందరూ కూడా వేసుకుని ఉండటం జరుగుతున్నది. ఈ మున్సిపల్ కార్యాలయంలోని అయితే ఇక్కడ సమావేశానికి అయితే తుని ఎమ్మెల్యే యనమల దివ్య కూడా ఇంకా హాజరు కాలేదు. ఆవిడ ఎక్స్ఎఫ్ఓ సభ్యులుగా ఈ సమావేశానికి ఉండటం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే తుని మున్సిపాలిటీలోని 30 మంది కౌన్సిలర్లు ఉండడం జరుగుతున్నది. అయితే 30 మంది కౌన్సిలర్ల నేపథ్యంలోని అందులోని ఒక కౌన్సిలర్ అయితే ఇటీవల మృతి చెందడం జరిగింది. దాంతో ఖాళీ ఏర్పడింది. అలాగే మరొక కౌన్సిలర్ కూడా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో దీనికి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి ఆయన కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా 28 మంది కౌన్సిలర్లు ఇందులో ఉంటే 28 మంది కౌన్సిలర్లు కూడా వైసీపీకి చెందిన కౌన్సిలర్లే వీళ్ళందరూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇందులో ఇటీవల 10 మంది కౌన్సిలర్లు వచ్చి టీడీపీలో చేరిపోవడం జరిగింది. దాంతో టీడీపీకి బలం 10కి పెరిగింది. వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వాళ్ళందరినీ కూడా టీడీపీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేపథ్యంలో ఇంకా మరొకరిని ఇక్కడికి తీసుకువచ్చి వైస్ చైర్మన్ పదవిని ఏ రకంగా అయినా సరే దక్కించుకోవాలని చెప్పి టీడీపీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చూసినట్లయితే ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక్కడ అంతా కూడా ఉధృత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయాన్ని దగ్గరికి వేలాది మంది టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. తుని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా టీడీపీ నాయకులు కూడా శ్రేణులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని వీళ్ళందరూ కూడా ఎక్కడైతే వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారో సుధారాణి ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్కన మున్సిపల్ కార్యాలయానికి పక్కనే వాళ్ళ ఇల్లు అంతా కూడా ఉన్నది. అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మరీ కొద్దిగా అంటే 100 మీటర్ల దూరంలోనే ఉన్న మున్సిపల్ కార్యాలయానికి రావడానికి వైసీపీ కౌన్సిలర్లు ప్రయత్నించినప్పుడు ఒక్కసారిగా వేలాది మంది ఈ టీడీపీ శ్రేణులందరూ కూడా బారికేడ్లను దూసుకొని ఎదురుకు రావడంతో పోలీసులు లాఠీ చార్జీ చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆగకుండా వాళ్ళంతా కూడా ముందుకి దూసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడా కంట్రోల్ చేయడానికి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పోలీసులు అయితే భారీ బలగాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరు కూడా బయటికి రాకుండా ఉండే విధంగా అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నించడం జరుగుతున్నది. వైసీపీ ఓ పక్కన చలో తుని కార్యక్రమానికి పిలుపునివ్వడంతో వివిధ ప్రాంతాల్లో నుంచి ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా ఇక్కడ తుని రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం, జక్కంపూడి రాజా, అలాగే ద్వారంపూడి చంద్రశేఖరు, వంగ గీత ఇలాంటి వాళ్ళందరూ కూడా నాయకులు ఇక్కడ వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా తుని రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని వాళ్ళకి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే జారీ చేసి వాళ్ళందరినీ కూడా తిరిగి ఇంటికి పంపించడం జరిగింది. వాళ్ళు అంతా కూడా మళ్ళీ తిరిగి తుని రాకుండానే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కొంతమంది ఇళ్ల దగ్గర కూడా వాళ్ళందరినీ అయితే వైసీపీకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కౌన్సిలర్లు ఎవరు మట్టికి సమావేశానికి హాజరయ్యే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. వాళ్ళందరిలో కూడా భయాందోళన నెలకొన్నాయి. ఎక్కడి నుంచి బయటికి వచ్చినట్లయితే ఒక్కసారిగా ఈ టీడీపీ శ్రేణులందరూ కూడా వీళ్ళందరినీ కూడా అడ్డుకుంటారనే భయంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. దీంతో ఇక్కడ చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడుతుందా లేకపోతే ఏం జరుగుతుందనే చూస్తున్నామా? ఈసారి వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా జరగదా? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు భయపడి వైఎస్ఆర్ పార్టీ భయపడి వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని నిర్బంధించింది. ఎందుకు నిర్బంధించాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలుగుదేశం కేడర్ కూడా విపరీతంగా సహకరించి మీడియా వారికి కూడా సహకరించి అల్లర్లు జరగకుండా వాళ్ళ అల్లర్లకు ఉసిగెలిపినా సరే అల్లర్లు జరగకుండా మేము శాంతియుతంగా ఉండాలి, శాంతియుతంగా జరగాలి, స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలన్న ఉద్దేశంతో మేము నిన్న నుంచి కూడా పడుగాపులు కాచి కూర్చున్నాం. అయినా సరే వాళ్ళు నిర్బంధించి వాళ్ళ కౌన్సిలర్ని బయట రాకుండా వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ కొడుకులు కానీ చాలా ఇబ్బందులు పడి మా వాళ్ళని బయటకు ఇడిపించండి అని చెప్పినా సరే రావట్లేదు. కాసేపట్లో కూసేపట్లో పోలీస్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కిడ్నాప్ కేసు మా అమ్మల్ని మా అక్కల్ని విడుదల చేయమని కూడా కిడ్నాప్ కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మీ మీడియా ద్వారా తెలిసింది ఏంటంటే ఇప్పటికైనా కౌన్సిలర్ని వదిలిపెట్టినట్లయితే అందులో ఇంకో 7గురు మాకు చెయ్యెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గెలడానికి సిద్ధంగా ఉంది. ఆ ఉద్దేశంతో భయపడి వైఎస్ఆర్ పార్టీ చెలో జిల్లా పిలుపు కూడా ఇచ్చి అందరినీ ఇక్కడికి రప్పించి అల్లరి సృష్టిందామని చూస్తుంది. ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ రామకృష్ణుడి గారు, యనమల దివ్య గారు, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కేడర్ ఉన్నంత కాలం ఇటువంటి మీ ఆటలు సాగవు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీ వైఎస్ఆర్ పార్టీ ఇంకో 40-50 సంవత్సరాల పాటు గెలదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పనులు చేస్తే మీకు మళ్ళీ బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు మున్సిపల్ ఎలక్షన్ అవనవండి, పంచాయతీలు అవనవండి, ఎంపీటీసీలు అవనవండి, ఈ అల్లర్లందరూ ప్రజలు గమనిస్తున్నారు. మీరు అడుగుతో కూడా ఖాయం. మాకు 11 మంది ఉన్నారు.
ఇంకా అందులో మాకు 6 టచ్లో ఉన్నారు. ఆ 6 కూడా చెయ్యెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. 7 ఉన్నారు సుమారుగా. వదిలితే 7 కూడా చెయ్యెత్తుతారు. మాకు 18కి చేరుకుంటుంది బలం. ఆ ఉద్దేశంతో భయపడి 3 రోజులు బట్టి 3 సార్లు కూడా వాళ్ళని కిడ్నాప్ చేసి దాడి జరుగుతుంది. అందు గురించి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగే వరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగే వరకు మా కేడర్ గాని అంతా కూడా పోలీసుకి మీడియాకి సహకరించి స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు జరిగే అవకాశం ఉన్నదంటారు వైస్ చైర్మన్ ఎన్నిక? మళ్ళీ వాళ్ళు భయపడి నిన్నట్లాగే రావడానికి భయపడుతున్నారు. కౌన్సిలర్లు ఏమో 7 కూడా మమ్మల్ని వదిలేండి బాబాయ్, మేము ఆ తెలుగుదేశానికి మద్దతు ఇచ్చాం, మా వార్డులు అభివృద్ధి చేసుకుంటాం, గత 5 సంవత్సరాల్లో నెగ్గినా ఎప్పుడూ కూడా మమ్మల్ని అన్యాయంగా గెలిపించారు, ప్రజలు ఓట్లేసి కాదు. ఆ పరిపాలనలో, వైఎస్ఆర్ పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లని నామినేషన్ వేయకుండా కిడ్నాప్లు చేసి ఈ నామినేషన్ ఫారాలు చించేసి ఇనామనస్గా చేసుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా అప్పుడు ఎలక్షన్ జరగలేదు. ఇటువంటి నాయకుల చుట్టూరు ఉండడం మాకు చెడ్డొస్తుంది. జీవితంలో మళ్ళీ మేము ఏ మెంబర్గా నిలబడినా కూడా గెలం అన్న ఉద్దేశంతో మాకు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. దానిలో భాగంగానే ఈ వేళ వాళ్ళు వస్తే మేము గెలుస్తామేమని వైఎస్ఆర్ పార్టీ వారు భయపడడం జరుగుతుంది. అయితే వైసీపీ కౌన్సిలర్లు అందరూ కూడా భయపడుతున్నారని చెప్పేసి వాళ్ళు భయపడే ఇక్కడ రావడం లేదని చెప్తున్నారు. అది అలాగే వైసీపీ శిబిరంలోని 17 మంది కౌన్సిలర్లు ఉన్నారని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళలో 7 మాకు మద్దతు తెలుపు చేయడానికి మాకు సిద్ధంగా ఉన్నారు. మా బలం 18 వరకు చేరుతుందని చెప్పేసి టీడీపీ అయితే ధీమాగా ఉండడం జరిగింది. అయితే వైసీపీ శ్రేణులందరూ కూడా ఈ వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా మొత్తం 17 మంది కూడా మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంట్లోనే వాళ్ళందరూ కూడా ఉండటం జరిగింది. వాళ్ళందరినీ కూడా నిర్బంధించారు. వాళ్ళకి సంబంధించిన అయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ శిబిరంలో ఉన్న కౌన్సిలర్లో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మరికొద్దిసేపట్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు, మా వాళ్ళని కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నదని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే చెప్పడం జరుగుతున్నది. టీడీపీ నాయకులు అయితే ఖచ్చితంగా వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంటుందని చెప్పడం జరుగుతున్నది. గతంలోని 2020లోని అప్పుడు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో చూసినట్లయితే అప్పటి నుంచి కూడా చెప్తున్నారు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఏ వార్డు అండి కౌన్సిలర్? ఇదే వార్డు అండి, 18వ వార్డు మాది. మా మిస్సెస్ లక్ష్మీభవన్ సుందరి ఈ వార్డుకి అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీలో గెలవడం జరిగింది. మరి చైర్మన్ అయిన మరి సుధాబాలు అయితే ఆ పరిపాలన అంతా బాలుయే చేసేవాడండి. ఈ అరాచకం అంతా దాడిశెట్టి రాజా గారికి తెలియకుండా ఏ విషయాలు ఇక్కడ ఇదవలేదు. మరి మేము పార్టీ ముందు ఎలక్షన్ ముందు 3 నెలల ముందు మా మిస్సెస్ మేమందరం జాయిన్ అవ్వడం. తర్వాత ఇంతమందిని కూడా మాకు టచ్లో ఉన్నారు. రామకృష్ణ గారు ఇలాంటి విషయాల్లో మనం ఇదవడం కాదు, ప్రజాబద్ధంగా మనం వెళ్దామన్న ఆలోచనతో ఎవరిని పార్టీలోకి ముందుగా తీసుకోవడం జరగలేదు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఇదే రోడ్డు చాలా అందకూలంగా ఉంటుంది. మేము టీడీపీలోకి వచ్చిన తర్వాత మా వార్డు అంతా కూడా మంచి పరిపాలనతో మంచి అభివృద్ధి చెందింది ఈ 3 నెలల్లోనే. అది మీరు స్వయంగా మీరు చూస్తే దాని యొక్క విధానం తెలుస్తుంది. ఈ 18వ వార్డులో ఉన్న ఈ తునిపట్లో ఉన్న మెయిన్ మెంబర్స్ అంతా బిజినెస్ పీపుల్స్ అందరూ అదే వార్డులో ఉండేవారు. ఆ వార్డుకి విపరీతమైన అన్యాయం జరిగింది. అదే కాకుండా మిగతా వాళ్ళు మేము 10 మంది రావడంతో మిగతా 7 కూడా రావడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళు ఇంట్లో నిర్బంధించి ప్రయత్నం చేశారండి. అయితే ఇక్కడ టీడీపీ శ్రేణులు అందరూ కూడా ముందుకి దూసుకుని వస్తుంటే పోలీసులు వీళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వెనక్కి గెండి వేయడం జరుగుతున్నది. దీంతో టీడీపీ ఈ శ్రేణులందరూ కూడా ఇక్కడే నిలిచిపోయారు. వీళ్ళందరూ కూడా చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా పోలీసులు వీళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ముందుకి రావడం జరుగుతున్నది. మరో పక్కన చూసినట్లయితే వాళ్ళందరినీ కూడా వైసీపీ కౌన్సిలర్లు అందరినీ కూడా కిడ్నాప్ చేశారు వైసీపీ వాళ్ళు. వాళ్ళందరినీ కూడా మమ్మల్ని రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆరోపించడం జరుగుతున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ధీమాగా చెప్పడం జరుగుతున్నది. అందులోని 7 బలం మాకు మద్దతు తెలిపడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసి ఆ ఇంట్లోనే నిర్బంధించడంతో వాళ్ళందరూ కూడా బయటికి రాలేకపోతున్నారని చెప్తున్నారు. దాంతో ఇక్కడ చూసినట్లయితే మొత్తం మున్సిపాలిటీ సంబంధించి ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి జరగనున్నది. అయితే మరో కొద్దిసేపు అయితే ఈ ఎన్నిక సంబంధించి జరుగుతున్నది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కౌన్సిల్ క్వారం ఉండాలంటే మొత్తం 15 మందికి పైగా కౌన్సిలర్లు ఇక్కడ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నది. అయితే 15 మందికి ఉండవలసి ఉండగా ఇప్పుడు సంబంధించి టీడీపీలో జాయిన్ అయిన 10 మంది మాత్రం కౌన్సిలర్లు మాత్రమే ఇప్పుడు సమావేశానికి హాజరు కావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇక్కడికి రాలేదు.
అయితే వైసీపీ కౌన్సిలర్లు వస్తున్నారని తెలిసేటప్పటికీ మళ్ళీ పోలీసులు దాటుకుంటూ ఏ రకంగా ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నారనేది చూడవచ్చు మనం. వీళ్ళందరూ కూడా ముందుకి దూసుకొని వచ్చి వీళ్ళందరూ కూడా పరుగులు తీసి ఏ రకంగా వాళ్ళందరూ కూడా అక్కడ మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా వైసీపీకి సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా సమావేశాన్ని హాజరవడానికి బయటికి వస్తున్నారని చెప్పి తెలియడంతో వీళ్ళందరూ కూడా వాటి వైపుగా వాళ్ళ ఇంటి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంటి వైపుకి వీళ్ళందరూ కూడా వైసీపీకి అటేపు కౌన్సిలర్లు వస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత వీళ్ళందరినీ అడ్డుకోవడానికి ఈ టీడీపీ శ్రేణులందరూ కూడా ఏ రకంగా దూసుకుని వెళ్తున్నారో చూడవచ్చు. ఒక పక్కన పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా భారీగా పోలీసులు మోహరించినప్పటికీ కూడా మరో పక్కన చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఇంటికి వాళ్ళ దూసుకుని వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మున్సిపల్గా సుధారాణి ఇంట్లో ఉన్న 17 మంది వైసీపీ కౌన్సిలర్లని వెంటనే బయటికి పంపాలని చెప్పేసి వీళ్ళు టీడీపీ శ్రేణులు అయితే నినాదాలు చేయడం జరుగుతున్నది. వాళ్ళందరినీ కూడా నిర్బంధించారు. అందులోని 7 కౌన్సిలర్లు మాకు టీడీపీకి మద్దతు తెలపడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అలాగే టీడీపీ హయాంలోనే ఇక్కడ తుని మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి జరిగింది. దాంతో మరొకసారి మున్సిపాలిటీలో అభివృద్ధి జరగాలంటే టీడీపీకి మద్దతు ఇవ్వడానికి అందులో 7 కౌన్సిలర్లు సిద్ధంగా ఉన్నారు. మాకు ఇప్పుడు వరకు కూడా ఇందులో మున్సిపాలిటీలో 11 మంది బలం మాకు ఉన్నది. మరొక 7 మాకు వచ్చినట్లయితే 18 మంది మా బలం 18 మంది పెరుగుతుంది. దీంతో వైస్ చైర్మన్ పదవిని నేను టీడీపీ ఖాయం చేసుకుంటాం ఖాయమని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. దీంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలని చెప్పేసి ఒక పక్కన టీడీపీ శ్రేణులందరూ కూడా జరుగుతున్నారు. నిర్బంధించిన వైసీపీ కౌన్సిలర్ అంతా విడుదల చేయాలని చెప్పడం జరుగుతున్నది. మరో పక్కన చూసినట్లయితే ఈ టీడీపీ శ్రేణులందరూ కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి దూసుకురావడంతో ఇక్కడ భయానక వాతావరణం నెలకొన్నది. ఈ భయానక వాతావరణంలో బయట మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు హాజరు కావడానికి వైసీపీ కౌన్సిలర్లందరూ కూడా భయపడటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉదయం సమావేశానికి హాజరు కావడానికి బయటికి మున్సిపల్ చైర్మన్ సుధారాణితో పాటు వాళ్ళందరూ 17 మంది కూడా కౌన్సిలర్లు అందరూ కూడా ఇక బయటికి రావడానికి ప్రయత్నించినప్పటికీ వాళ్ళందరూ బయటికి వచ్చిన వెంటనే మళ్ళీ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా టీడీపీ శ్రేణులందరూ కూడా వేలాదిగా వాళ్ళ ఇంటి వైపు దూసుకు రావడంతో వాళ్ళందరూ కూడా వెంటనే పరుగులు తీసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంట్లోని అక్కడ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అలాగే వైసీపీ సీనియర్ నాయకులు యనమాల కృష్ణుడు నేతృత్వంలోనే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లోనే మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంట్లోనే త్రెస్ట్ వేసుకుని కూర్చొని ఉన్నారు. వాళ్ళు మున్సిపల్ కార్యాలయంలోని జరుగుతున్న ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి హాజరు కావడానికి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సాహసించలేకపోతున్నారు. ఇక్కడ భయానక వాతావరణం నెలకొనడంతో మేము ఎవరో కూడా రాలేకపోతున్నాము. అందుచేత మాకు రక్షణ కల్పించాలి. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఈ వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలి. మాకు రక్షణ కల్పించి మమ్మల్ని మున్సిపల్ కార్యాలయానికి తీసుకువెళ్లే విధంగా ఎటువంటి భయానక వాతావరణం లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించే విధంగా మాకు రక్షణ కల్పించి తీసుకుని వెళ్లాలని చెప్పి కోరటం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో మాత్రమే అక్కడ ఆయన ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఇక్కడ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి ఆయన ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇప్పుడు ఎన్నిక ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు ప్రారంభం అవుతున్న సమయంలోనే కోరం లేదు, మరొకసారి కోరం లేదు. ఇప్పటికే 3 సార్లు ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి వాయిదా పట్టడం జరిగింది. మరోసారి ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొన్నది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరొకసారి ఈ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ శ్రేణులు అయితే మాకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి మమ్మల్ని మున్సిపల్ ఆఫీస్ తీసినట్లయితే సమావేశానికి హాజరవుతాము. మా దగ్గర 17 మంది బలం ఉన్నది. మాకు 17 మంది కౌన్సిలర్లు కూడా మా దగ్గరే ఉన్నారు. మేమంతా కూడా వైసీపీ పక్షాన్నే ఉన్నాము. వైస్ చైర్మన్ పదవిని మేము గెలుపొందడం ఖాయము. ఎన్ని ఉద్రిక్త పరిస్థితులు భయానక వాతావరణం సృష్టించినా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ నెలకొన్న భయానక పరిస్థితులను అన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ దగ్గరికి ఇంకే వైసీపీ నాయకులందరూ కూడా ఇక్కడ అమరావతిలో తీసుకుని వెళ్ళడం జరిగింది. వైసీపీ వాళ్ళకి సంబంధించి వైసీపీ నాయకులందరూ కూడా
అక్కడ ఎన్నికల కమిషన్ కలిసి ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్కి ఇక్కడ అంటే శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరపాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతున్నారు. అయితే అక్కడ తుని మున్సిపాలిటీలో 28 మంది కౌన్సిలర్లు వైసీపీఏ అయినప్పటికీ కూడా 10 మందిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు టీడీపీలో చేర్చుకున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపించడం జరుగుతున్నది. ఇంకా మిగతా వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా నిర్బంధించి భయభ్రాంతులకి గురి చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా ఆరోపించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఎన్నిక అనేది ఇప్పుడు ఇంకా మరో కొద్దిగా సేపు వేచి చూసిన తర్వాత ఎన్నికల అధికారి దీన్ని వాయిదా వేసే అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరొకసారి వాయిదా వేసే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పుడు 4వసారి కూడా ఎన్నిక సజావుగా జరగకపోవడంతో ఈసారి కూడా వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నది. మళ్ళీ ఎప్పుడు ఎన్నిక జరుగుతుంది అనేది మట్టికి వేచి చూడవలసి ఉన్నది. అయితే ఎన్నికల అధికారి తీసుకునే నిర్ణయాన్ని బట్టి దీని ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే భయానక పరిస్థితులతోటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అందరూ కూడా వేలాది మంది తుని పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా వేలాది మందిగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా బారికేట్లను దాటుకుని ఇక్కడ లోపలికి మున్సిపల్ కార్యాలయం వద్దకు చొచ్చుకు రావడం జరిగింది. దీంతో ఇక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఒకవేళ ఈ వైసీపీ కౌన్సిలర్లు ఎవరైనా ఇలాగ ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు ఈ దూచుకుని వెళ్ళి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా అంటే ఇప్పటికే చూసినట్లయితే వైసీపీలోని 17 మంది కౌన్సిలర్లను కూడా పూర్తిగా అక్కడ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నిర్బంధించాడు. మున్సిపల్ చైర్మన్ ఇంట్లో నిర్బంధించారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా టీడీపీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా టీడీపీకి మద్దతు తెలియజేస్తున్నారు. అందులోని చూసినట్లయితే 7 మాకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళంతా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్పుతున్నారు. అయితే మాకు మా బలము ప్రస్తుతం 11 మంది ఉన్నప్పటికీ కూడా మా బలం 18కి చేరే అవకాశం ఉన్నది. మరొక ఆ వైసీపీ శిబిరంలో ఉన్న 7 కౌన్సిలర్లు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా టచ్లోనే ఉన్నారని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే చెప్పడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు మరొక 5 ఈ సమావేశానికి హాజరైతేనే కానీ ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళెవరూ కూడా వైసీపీ నుంచి కానీ ఎవరైనా అంటే అందులో ఉన్న 17 మందిలో ఎవరైనా టీడీపీలో చేరే అవకాశం ఉంటుందా లేదా లేకపోతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా జరగదా అనేది ఇక్కడ మధ్యకి ప్రస్తుతం ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ ఉధృత పరిస్థితుల నడుమ ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా మరోసారి ఈ 4వసారి కూడా వాయిదా పడుతుందా అనేది మధ్యకి ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ పరిస్థితులు చూసినట్లయితే ఉధృత పరిస్థితులు భయానక వాతావరణం నేపథ్యంలో మరొకసారి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సంతోష్.